హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇవాళ అయితే నేను మంచి రెసిపీ చేసుకుంటున్నాను ఇంట్లో, మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్, క్యారెట్, అలానే ముల్లంగి, టొమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం దీంట్లో ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి, ఎందుకంటే పప్పు ముల్లంగి సాంబార్ కాబట్టి ఇంగువ వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, ముల్లంగి, అలానే టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ముల్లంగి సాంబార్ కాబట్టి ముల్లంగి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఈ ముక్కలన్నీ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుందండి సాంబారు. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మీరు ఒకసారి నా ఛానల్ని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవి ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలానే కారం కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. కల్లుప్పు యాడ్ చేస్తున్నాను సరిపడా. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేశాను. ఈ పప్పులో ఈ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంచిగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ సాంబార్ చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. చూసారు కదా, ఇలా మంచిగా ఒక పొంగు వచ్చినప్పుడు ఒకసారి కలుపుకొని చెక్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ ఉడికినాయో లేదోనని ఒకసారి చెక్ చేసుకొని ముక్కలన్నీ బాయిల్ అయిపోతే దీంట్లో చింతపండు రసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. చింతపండు రసం యాడ్ చేస్తాను. బాయిల్ అయిపోయినాయండి. సరిపడంత చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సాంబార్ వచ్చేసి కొంచెం చిక్కగా ఉంటుందండి. మా ఇంట్లో చిక్కగానే తింటారు, అందుకని చిక్కగా చేస్తున్నాను. మీకు కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ రాదు. మంచి టేస్ట్ రావాలంటే ఇలా నేను చేసిన విధంగానే చేయండి. చూసారు కదా, బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యేటప్పుడు నేను ఇంట్లో ఏదైతే సాంబార్ పొడి చేసుకున్నానో ఆ సాంబార్ పొడి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ సాంబార్ పొడి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ రెసిపీ ఇంకోసారి చూపిస్తాను మీకు. సాంబార్ పొడి వేసుకొని బాగా చింతపండులో పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసింది చింతపండుతో సాంబార్ చేసాం కాబట్టి, ముల్లంగి సాంబారు, కొంచెం చింతపండు యూజ్ చేసిన ప్రతి దాంట్లో కూడా కొంచెం బెల్లం యూజ్ చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ వగరు అనేది విరిగిపోతుంది. చూసారు కదా, బెల్లం వేయంగానే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.